Welcome to University of Civil's IAS Academy. We are the best IAS Academy in Visakhapatnam. అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకి అతి తక్కువ టైంలో పెట్టారు. డిసెంబర్ 18, 12, 22లో పెట్టారు. అంటే ఈ సంవత్సరంలోనే మనకి డిసెంబర్ 18 పడింది. అయితే ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆర్టికల్ 2, 3, 4 గురించి నేర్చుకుంటున్నాం అండి. అంటే రాజ్యాంగం ప్రకారంగా ఏ రాష్ట్రాన్నైనా ఎలా విభజన చేయాలి, రాజ్యాంగం ప్రకారంగా ఏ రాష్ట్రం పేరైనా ఎలా మార్చాలి, ఇవి రెండే క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. ఇంకేమైనా నేర్చుకుంటున్నాం? ఇంకా డీటెయిల్డ్గా వెళ్తే చాలా విషయాలు, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. 101% ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్న ఏ పాలిటీ క్లాస్లోని కూడా ఇలాంటివి చెప్పి ఉండరు. 100% నేను గమనించగలుగుతాను, చెప్పగలుగుతాను. ఇంత డీటెయిల్డ్గా చెప్పి ఉండరు. దయచేసి ఈ వీడియోని పూర్తిగా గమనించండి. యూ విల్ గెట్ ఎ క్లారిటీ ఆఫ్ ఇట్. మీకు పాలిటీలో మాస్టరీ ఇవ్వచ్చు. సో చూద్దాం వీడియోలోకి వెళ్తే. ఆర్టికల్ 2 అంటే ఏంటి అంటే అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఒక కొత్త రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఆర్టికల్ 2 ఉపయోగపడుతుందండి. ఆర్టికల్ 2 ద్వారా మాత్రమే కొత్త రాష్ట్రాన్ని పార్లమెంటు ద్వారా మన ఇండియాలోకి తీసుకురాకూడదు. అంటే తెలంగాణ స్టేట్ వచ్చినప్పుడు కూడా ఆర్టికల్ 2 ద్వారా మాత్రమే స్టేట్ని ఇండియాలోకి తీసుకొచ్చారండి. రైట్. అయితే కొత్త స్టేట్ను తీసుకురావాలి అంటే మాత్రం పార్లమెంట్ ఒక చట్టం చేయాలి. పార్లమెంట్ మే బై లా, అంటే పార్లమెంట్ మే బై లా ఒక చట్టం చేస్తూ అడ్మిట్ ఇంటూ యూనియన్, ఇండియన్ యూనియన్లోకి దాన్ని తీసుకొచ్చి పెట్టాలి. ఆర్ ఎస్టాబ్లిష్ ఎ న్యూ స్టేట్, కొత్త స్టేట్ని తీసుకొచ్చి పెట్టాలి. ఆన్ సచ్ టర్మ్స్ అండ్ కండిషన్, దానికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్. దీన్ని మనం ఆర్టికల్ 2 అంటామండి. అయితే కొత్త స్టేట్ తీసుకురావడం అనేది చాలా మంచి పరిణామాలే. కానీ కొత్త స్టేట్ని తీసుకురావాలంటే కొత్త జాగా అయితే పుట్టుకురాదు కదా. మరి కొత్త జాగా రాని పక్షంలో అంటే పక్క రాష్ట్రం తాలూకా జాగాని కట్ చేయాలి, లేదా ఆ జాగాని తగ్గించాలి, లేదా రెండు రాష్ట్రాలను కలిపి ఒక పెద్ద రాష్ట్రం కింద చేయాలి. ఒక రాష్ట్రం తాలూకా జాగాని తగ్గించి ఇంకో రాష్ట్రానికి ఇవ్వాలి. అంటే దీనివల్ల బౌండరీస్ మారుతున్నాయి, ఆ స్టేట్ యొక్క జాగా తగ్గుతుంది. లేదా రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేయాలంటే ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఒక యూనియన్ టెరిటరీ ఒక స్టేట్ని కలిపి చేస్తే అది కూడా ఒక ఆర్టికల్ దీంట్లోకే వస్తుంది. అంటే ఆర్టికల్ 3 ముందు జరగాలండి. అంటే కొత్త రాష్ట్రం రావాలంటే మాత్రం ఒక స్టేట్ తాలూకా ఏరియాని తగ్గించడం కానీ, రెండు స్టేట్లు కలిపి ఒక కొత్త స్టేట్ కింద తయారు చేయడం కానీ, ఒక స్టేటు ప్లస్ యూనియన్ టెరిటరీ కలిపి ఒక దీని కింద తయారు చేయడం కానీ, ఒక బౌండరీస్ మార్చడం కానీ, ఈ 4 పక్షాలు జరిగితేనే కొత్త రాష్ట్రం అనేది ఏర్పడుతుంది. అందుకని ఆర్టికల్ 3 ముందు తీసుకొచ్చి చూపించాలి, దాని తర్వాత ఆర్టికల్ 2. ఎందుకంటే ఈ తర్జనా భర్జనాలు జరిగిన తర్వాత మాత్రమే కొత్త రాష్ట్రం అనేది ఏర్పడుతుంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆర్టికల్ 2 ప్రకారం ఇదిగో నాన్న కొత్త రాష్ట్రం ఇది అని చెప్పగలగాలి. అందుకని ఆర్టికల్ 2ను మనం ముందు చదువుకున్నప్పటికి కూడా ఆర్టికల్ 3 అనేది ఫస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ జరిగిన తర్వాత ఆర్టికల్ 2 అనేది క్రమేపీగా వస్తుంది. సరే. అయితే మనం చెప్పాం కదా, అది ఒకటి చదువుకోవడానికి దీన్ని చదువుకోవడం ఎందుకు, మీరు నా క్లాస్ వినడం ఎందుకు. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్, టూ మచ్ డీటెయిల్లోకి వెళ్దాం. యూ విల్ గెట్ టు అండర్స్టాండ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కంట్రీతో, పాకిస్తాన్ మన బౌండరీ ఉంది, చైనా మన బౌండరీ ఉంది, బంగ్లాదేశ్ మన బౌండరీ ఉంది. ఈ బౌండరీస్తో ఉన్న కంట్రీస్తో మనకి యుద్ధం జరిగి కానీ, లేదంటే పాకిస్తాన్ని ఒప్పించి ఆ కొంత ప్రాంతాన్ని మనం దీంట్లో కలుపుకోవడం కానీ, లేదు కొంత ప్రాంతాన్ని లీజుకి తీసుకోవడం కానీ, చైనా దగ్గర నుంచి కానీ బంగ్లాదేశ్ దగ్గర నుంచి కానీ లీజుకి తీసుకోవడం కానీ, అలాంటివి ఏమైనా జరిగితే చట్టం చెయ్యాలా? దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. నో, అలాంటిది ఏం చేయాల్సిన పని లేదండి. యూనియన్ ఎగ్జిక్యూటివ్ ప్రోటోకాల్ మాత్రం సరిపోతుంది. ఓకే. పక్క రాష్ట్రం నుంచి పక్క దేశం నుంచి మనం ఏదైనా ప్రాంతాన్ని మన దీంట్లో కలుపుకునేటప్పుడు, అది యుద్ధం వల్ల కావచ్చు, లీజుకి కావచ్చు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అలాంటి ప్లేస్ని ఇండియాలో కలిపినప్పుడు చట్టం చేయాల్సిన పని లేదండి. యూనియన్ ఎగ్జిక్యూటివ్ ప్రోటోకాల్ మాత్రం సరిపోతుంది. చట్టం చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. ఆమె క్లియర్? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి అంశం. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ ఆ వచ్చిన ల్యాండ్, అంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర నుంచి మనం పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్ళాం, ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత పాకిస్తాన్ దగ్గర నుంచి ఒక భూమి మన దగ్గరికి వచ్చింది. ఆ భూమి మన దీంట్లో కలుపుకోవడం చట్టం చేయాల్సిన పనిలే. కానీ ఆ భూమికి ఇప్పుడు ఒక స్టేటస్ ఇస్తున్నాం. ఏది? ఒక రాష్ట్రం స్టేటస్ కానీ యూనియన్ టెరిటరీ స్టేటస్ కానీ ఇస్తున్నాం అనుకోండి. అలాంటి స్టేటస్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ మైండ్ దిస్ పాయింట్. ఒక భూభాగాన్ని ఇండియాలో కలుపుకోవడానికి చట్టం చేయాల్సిన పని లేదు.
వచ్చిన భూభాగానికి యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇవ్వాలన్నా స్టేట్ స్టేటస్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా చట్టం చేయాల్సిన పని నెసెసిటీ ఉంది. అయితే అలా చేసిన చట్టాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనకూడదు. ఎవరు చెప్పారు? ఆర్టికల్ 4 చెప్పింది. ఐ క్లియర్? పాయింట్ టు బి నోటెడ్. వచ్చిన భూభాగాన్ని యూనియన్ టెరిటరీ చేస్తే చట్టం చేయాల్సిన పని లేదండి. మళ్ళీ కూడా అంటే జస్ట్ అది కూడా చట్టం చేయాల్సిన పని లేదు అని అంటే ఎలా సార్? చట్టానికి చెబుతారు తప్పితే, అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ ప్రోటోకాల్ సరిపోతుంది. కానీ వచ్చిన ప్లేస్ని స్టేట్ చేయాలంటే మాత్రం, ఒక రాష్ట్రం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఆర్టికల్ 2 అనేది ఉంటుంది. అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ స్టేట్ ఇంటూ యూనియన్. సో అందుకని ఆర్టికల్ 2 అనేది ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటుంది. నాకు ఇంకొంచెం క్లారిటీగా చెప్తే బాగుంటుందేమో సార్ అని అంటే, మనకి ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి, సిక్కిం ఆర్టికల్ 2A. ఇప్పుడైతే ఆర్టికల్ 2A లేదండి, బట్ ఒకప్పుడు ఉండేది. అది ఎందుకు తీసేశారు, అది ఎలా వచ్చింది, దాని గురించి చూద్దాం. ఐ క్లియర్ టు అండర్స్టాండ్? అంటే ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడాలని అనుకుంటే, మన ఇండియాలో రాష్ట్రం, మన తెలంగాణ ఏర్పడిన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లోంచి కొంత భూభాగాన్ని కట్ చేశారు, అంటే డిమినిష్ చేశారు, తగ్గించారు, బౌండరీ మారింది అంటే ఆర్టికల్ 3 అనేది ప్రభావం వచ్చింది. ఆర్టికల్ 3 ఎప్పుడైతే తగ్గించారో ఈ ప్రాంతం అంతా కలిపి ఒక స్టేటు అని చెప్పారు, అంటే ఆర్టికల్ 2 అంటే స్టేట్ ఏర్పడిపోయింది. అలాగే పక్క దేశం నుంచి ఏదైనా ప్రాంతాన్ని తీసుకుంటే చట్టం చేయాల్సిన పని లేదు. కానీ దాన్ని యూనియన్ టెరిటరీ చేయాలన్నా, దాన్ని స్టేట్ చేయాలన్నా ఖచ్చితంగా చట్టం చేయాలి. కానీ ఆ చట్టం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. ఈ పాయింట్ని మీరు అండర్లైన్ చేసుకోవాలా, ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ పాయింట్ని మీరు రాసుకోవాలా. రైట్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అని అంటే సిక్కిం ఆర్టికల్ 2A అండి. అసలు ఇందులో ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి, ఇవి మీకు ఎగ్జామ్కి పనికొచ్చే పాయింట్లు అండి. ఖచ్చితంగా మీ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఏదైనా ల్యాండ్ అదర్ కంట్రీ నుంచి తీసుకుంటే చట్టం చేయాల్సిన పని లేదు. రెండో పాయింట్, ఏదైనా ల్యాండ్, ఆ తీసుకున్న ల్యాండ్ ఏదైతే మనం అదర్ కంట్రీ నుంచి తీసుకున్నామో దాన్ని యూనియన్ టెరిటరీ స్టేటు చేయాలంటే చట్టం చేయాలి. రెండో పాయింట్. మూడోది, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. ఎక్కడ చెప్పబడింది? ఆర్టికల్ 4లో చెప్పబడింది. ఇంకేం చెప్పబడింది ఆర్టికల్ 4లో? ఫస్ట్ షెడ్యూల్లో 4th షెడ్యూల్ రాయమని చెప్పారు. రైట్. ఇవి మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు అండి. ఇంకేం గుర్తుపెట్టుకోవాలి మరి అంటే, ఇతర ప్రాంతం నుంచి, ఇతర దేశం నుంచి మన దేశంలో పెట్టుకున్నప్పుడు చట్టం చేయాల్సిన పని లేదని చెప్పారు. బాగుంది సార్. మనం ఇవ్వాలంటే, మన మీద ఎవరో యుద్ధంకి వచ్చారు, మనం ప్రాంతం పోయింది, మనం వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, లేదా మనం కంపెల్ చేసిన ప్రాంతాన్ని లాక్కుంటున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలాంటప్పుడు మన ప్రాంతాన్ని వదిలేయాలా? అలాంటప్పుడు ఇఫ్ వీ హ్యావ్ టు గివ్ ఎ ల్యాండ్ టు ఎనీ అదర్ కంట్రీ, మనం ఖచ్చితంగా అమెండ్మెంట్ చేసి రాయాలి. ఎందుకు అమెండ్మెంట్ చేయాల్సి సార్? ఇది అసలు అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏముంది? 1949లో మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు, అంటే November 26, 1949లో మన రాజ్యాంగం ప్రిపేర్ అయిపోతున్నప్పుడు ఇండియా తాలూకా భూభాగం ఇవి అని రాస్తాం. ఆ భూభాగం ఏదైతే రాస్తామో అది అలాగే ఉంటుంది, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మారదు. ఆ భూభాగంలో ఏదైనా ప్లేస్ మనం ఇవ్వాల్సి వస్తే మనం ఖచ్చితంగా పీపుల్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. పీపుల్ అప్రూవల్ తీసుకోవడం అంటే పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవడం అంటే అమెండ్మెంట్ చేసే ఇవ్వాలి. అంటే మనం ఒకవేళ యుద్ధం ఓడిపోయినా, మన భూభాగాన్ని ఎవడైనా కొనుక్కున్నా, మన భూభాగాన్ని ఎవడైనా లీజుకి తీసుకున్నా ఖచ్చితంగా పార్లమెంట్ అప్రూవల్ తీసుకొని, అంటే పీపుల్ అప్రూవల్ తీసుకోవాలండి. పీపుల్ అప్రూవల్ అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పీపుల్ రిప్రజెంటేటివ్సే కదా, అంటే వాళ్ళకి చెప్తే మనకు చెప్పినట్టే. అంటే పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి, అంటే అమెండ్మెంట్ చేసే ఇవ్వాలి. మన భూభాగంలో ఏ ప్రాంతం అయినా ఇతర దేశాలకు ఇస్తున్నప్పుడు అమెండ్మెంట్ చేసి ఇవ్వాలి. అవతల వాళ్ళ భూభాగం మన దీంట్లోకి వచ్చేస్తున్నప్పుడు ఏమి చేయాల్సిన పని లేదు, తీసుకుంటే సరిపోతుంది. క్లియర్? రైట్. ఇప్పుడు ఉదాహరణకి సిక్కింకి వెళ్దాం. సిక్కిం స్టోరీ చూద్దాం. వెరీ నైస్ స్టోరీ అండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు గ్రూప్ 1కి లేదా ఏపీపీఎస్సీ యూపీఎస్సీకి కానీ ఖచ్చితంగా ఉపయోగపడే పాయింట్లు చాలా ఎక్కువ ఉంటాయి. చూద్దాం సిక్కిం గురించి. సిక్కిం కథ ఏంటి, ఏం జరిగింది అని. సిక్కిం ఇప్పటికీ 4-5 జిల్లాలు తప్పితే అందులో ఎక్కువ లేవండి. బట్ సిక్కిం అంటే ఏంటి? ఒక కొత్త ప్యాలెస్ అని అర్థం అండి. లింబూ లాంగ్వేజ్, అక్కడ ఉన్న లాంగ్వేజ్ పేరు లింబూ అండి. ఆ భాష ప్రకారంగా సిక్కిం అంటే కొత్త ప్యాలెస్ అని అర్థం అండి. అదొక స్మాల్ బుద్ధిస్ట్ కింగ్డమ్ అండి. దీనికి రీజనల్ కానీ కల్చరల్ టైజ్ కానీ ఎక్కువ టిబెట్తో ఉన్నాయి. 17th century వరకు కూడా ఈ టిబెట్ను మొత్తం పరిపాలిస్తున్నంత వాళ్ళు కూడా చోయిగల్స్ అని అంటారు. అయితే ఈ చోయిగల్స్ బ్రిటిష్తో ఒక ఒప్పందానికి వెళ్ళి ఏమని ఫిక్స్ అయ్యారనంటే, మీరు మా మీద యుద్ధంగా రావద్దు, మీకు ఏం పన్ను కట్టాలో మేము పన్ను కట్టేస్తాం, మాకు ఒక ప్రొటెక్టరేట్ స్టేటస్ ఇవ్వండి. సో వీ వుడ్ లైక్ టు బీ ఇన్ యువర్ సర్జనిటీ అండ్ వీ విల్ ఫాలో ఆఫ్ కోడ్ అండ్ యూ షుడ్ నాట్ హార్మ్ అస్ అండ్ యూ డిక్లేర్ అస్ లైక్ ఏ ప్రిన్సిలీ స్టేట్ అని చెప్పేసి మన వాళ్ళు అడిగారు. సిక్కిం వాళ్ళు అడిగితే బ్రిటిష్ కూడా ఓకే, మీరు ఎలాగా ఒప్పుకుంటున్నప్పుడు మాకేం ఇబ్బంది ఉంది,
మేము మిమ్మల్ని ప్రిన్సిలీ స్టేట్ కింద చూస్తాము అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ అప్పట్లో ఒక హామీ ఇచ్చింది. అయితే 1947లో ఇండియా ఇండిపెండెంట్ అయింది. ఇండిపెండెంట్ అయినప్పుడు సిక్కిం కూడా ఒక ప్రిన్సిలీ స్టేటే కాబట్టి ఇండియాలో చేరాలా వద్దా అన్నది ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు సిక్కింలో ఉన్న ఒక పాపులర్ పర్సన్ ఏం చెప్పారంటే నో, ఇండియాలో చేరము అని చెప్పారు. అయితే ఇండియాలో చేరమని చెప్పారు దగ్గర నుంచి సిక్కిం అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద మాత్రమే చూడబడుతున్న ఒక ప్రాంతం, ఎయిదర్ చైనా కానీ మనం కానీ. అయితే చైనా దుందుడుకు స్వభావం వల్ల కమ్యూనిస్ట్ డేస్ మరీ పెరిగాయి. ఆ కమ్యూనిస్ట్ డేస్ మరీ పెరగడం వల్ల చైనా అప్రోచింగ్ స్థాయి టిబెట్ వైపు చాలా హై హ్యాండ్గా వెళ్తుంది. టిబెట్ని ఆక్రమించుకోవాలి, టిబెట్ని తన సొంతం చేసుకోవాలన్న ప్రాంతంలో వెళ్తుంది. ఈ ప్రాంతంలో నెహ్రూ గారికి అర్థమైంది. వెంటనే నెహ్రూ గారు ఏం చేశారనంటే ఈ డిఫెన్స్ ట్రీటీస్ చేసుకున్నారు భూటాన్తో, నేపాల్తో, సిక్కింతో. బాబు మీకు ఎటువంటి ఇబ్బందులైనా వచ్చినా నేను వస్తా, నేను నించుంటా, నేను ఉంటా. దీన్ని హిమాలయన్ డాక్ట్రైన్ అంటారు. ఓకే, అంటే భూటాన్, నేపాల్, సిక్కింలో మనం చూసుకున్నట్టయితే హిమాలయాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని హిమాలయన్ డాక్ట్రైన్ అని పిలుస్తారు. అంటే మీకు ఎటువంటి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నా, చైనా వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎందుకంటే మిమ్మల్ని కొడితే నెక్స్ట్ కొట్టేది మమ్మల్నే కాబట్టి, సో మిమ్మల్ని ఆక్రమించుకునేటప్పుడు మేము అడ్డుకోకపోతే ఆబ్వియస్లీ మమ్మల్ని కాపాడేటప్పుడు ఇంకెవడు రాడు అన్న ప్రాంతంలో సో ఖచ్చితంగా మేము వచ్చి అడ్డుకుంటాం, మేము మీకు సహాయం ఇస్తాం అని చెప్పడం జరిగింది. అయితే నేపాల్, భూటాన్ మాత్రం ఏం చేశారంటే సరేనండి థ్యాంక్ యూ అని చెప్పి ఊరుకున్నారు. సిక్కిం హ్యాస్ నాట్ డన్ దట్ వే, ఎందుకంటే నేపాల్, భూటాన్ కాస్త పెద్ద ప్రాంతాలు సిక్కింతో పోల్చుకుంటే. అందుకని సిక్కిం మాత్రం నో, ఇలా కాదు, మేము వి వాంట్ యువర్ సపోర్ట్ అని చెప్పి డైరెక్ట్గా ఇండియాతో ఒక అగ్రిమెంట్కి వచ్చారండి. రైట్. అయితే నెహ్రూ అప్పుడు ఏం చేశారంటే నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ డిఫెన్స్ కమిటీ అని 1951లో ఒకటి ఏర్పాటు చేశారు. ఈ మొత్తం అన్నిటికీ కూడా నేపాల్, భూటాన్, సిక్కింకి చైనీస్ ఇన్వేషన్ ద్వారా ఒక సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ కమిటీ ద్వారా. అండ్ దానికి బదులు సిక్కిం ఏం చేస్తుందంటే వీ వాంటెడ్ టు బీ విత్ ఇండియా, మేము ఇండియాతోనే ఉంటాం, మా ఎక్స్టర్నల్ రిలేషన్స్ అన్నీ మేము ఏ దేశంతో మాట్లాడాలి, మేము ఏ దేశంతో ఎలాగా సత్సంబంధాలు కలిగి ఉండాలి అన్నది మొత్తం అంతా కూడా ఖచ్చితంగా మేము ఇండియాకి అప్పచెప్పేస్తాం. ఇండియా విల్ డిటర్మైన్ అవర్ ఎక్స్టర్నల్ రిలేషన్స్. సిక్కిం ఎక్స్టర్నల్ రిలేషన్స్ అన్నీ కూడా ఇండియా డిటర్మైన్ చేస్తుంది. ఇండియా ఏం చెప్తే మేము అది వింటాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం సిక్కిం బార్డర్లో కూడా ఇండియన్ ట్రూప్స్ ఉంటారు. ఇండియా ఫారెన్ పవర్, ఏ ఫారెన్ పవర్ అయినా, ఇండియా ఫారెన్ పవర్ కాదు మాకు, ఇండియా కాకుండా ఇంకే ప్రాంతమైనా కూడా ఆబ్వియస్లీ ఇండియా డీల్ చేస్తుంది, మేము ఇండియాలో ఒక భాగం లాంటి వాళ్ళమే అని చెప్పడం ఒక విధంగా చెప్పడం జరిగిందండి అప్పట్లో ఉన్న కింగ్ చోయిగల్. ఇంతవరకు బాగానే ఉంది. ఇండియా కూడా మనకు ఒక ప్రొటెక్టివ్ స్టేటస్ ఇచ్చిందండి సిక్కింకి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే ఒక ప్రొటెక్టివ్ స్టేటస్ ఇచ్చారో అలాంటి ప్రొటెక్షనే మనం కూడా సిక్కింకి ఆఫర్ చేయడం జరిగింది. ఈ చోయిగల్స్ ఇంతవరకు బాగానే వెళ్తుంది. చోయిగల్ తాషీ నామ్గల్ ఆయన మనకి నెహ్రూ గారు ఉన్న టైంలో ఉన్న వ్యక్తి అయితే ఆయన 1963లో చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చారండి, పాల్దిన్ తొండప్ నామ్గల్. ఈయన వచ్చాడు, మనకి ఫోటోగా కనిపిస్తున్న వ్యక్తి. ఈయన ఏంటంటాడు, నాకు ఫుల్ మోనార్కీ కావాలి, కంప్లీట్ మోనార్కీ నేనే పరిపాలించాలి అన్న స్వభావంలో ఉండే వ్యక్తి. అయితే పీపుల్ మాత్రం డెమోక్రటిక్ సెటప్ కావాలి అని చెప్పి ఈ పీపుల్ ఆబ్వియస్లీ ఇతను మోనార్కీ సెటప్ కావాలంటున్నాడు, అక్కడేమో పీపుల్ ఏమో డెమోక్రటిక్ సెటప్ కావాలంటున్నాడు. సో ఇద్దరికి పడదు కాబట్టి రిజల్టెడ్ ఏమైంది అని అంటే సిక్కిం దర్బార్ మొత్తం క్యాన్సిల్ అయిపోయి అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది 1973లో. దాంతో మనకి ఈ తొండప్ నామ్గల్కి సిచ్యువేషన్ క్లారిటీ వచ్చింది. బాబు నేను ఇంతకన్నా గట్టిగా చేస్తే ప్రజలందరూ నంతు అంటారు, ఎందుకు వచ్చిన బాధ, సో ఐ విల్ యాక్ట్ లైక్ యాజ్ అ ప్రెసిడెంట్, నేను ఒక ప్రెసిడెంట్లా యాక్ట్ చేస్తాను, మిగతా డెమోక్రటిక్ సెటప్ మనం పెట్టుకుందాం, ప్రైమ్ మినిస్టర్ని పెట్టుకుందాం, వీళ్ళని పెట్టుకుందాం, సేమ్ ఇండియాకి ఎలా అయితే ఉందో అదే సిస్టమ్ని మనం కూడా ఇక్కడ అప్రోచబిలిటీలో తీసుకొచ్చి పెట్టుకుందాం అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. రిజల్టెడ్ ఏమైంది అని అంటే 1974లో సిక్కిం అసెంబ్లీ మొత్తం కలిపి గవర్నమెంట్ ఆఫ్ సిక్కిం యాక్ట్ 1974 రాశారు. ఇందులో సిక్కిం తాలూకా బౌండరీస్ ఏంటి, సిక్కింలో ఎంత జనాభా ఉన్నారు, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ రిలేషన్స్ ఏంటి, ఏ విధమైన ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అనేది ఒక ఫస్ట్ ఎవర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది సిక్కింలో స్టార్ట్ అయిన తర్వాత ఈ యాక్ట్ ద్వారా ఇండియాకి కూడా ఏం చెప్పారంటే ఇక్కడ ఇంటర్నల్ ఇష్యూ పొలిటికల్ మాత్రం మీరు చూసుకోవద్దండి, కానీ కరెన్సీ, రైల్వే, ట్రాఫిక్ మొత్తం అంతా మీ వాళ్ళే వచ్చి కంట్రీలో చూడాల్సిందే, సిక్కింలో మీరే చూడండి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నదని అంటే నో మేము అలా చూడాలి అని అంటే మేము మా రాజ్యాంగంలో దీన్ని ఏదైనా పెట్టాలి, ఎందుకంటే రాజ్యాంగంలో పెడితేనే ప్రజలకు చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా క్వశ్చన్ చేసినా అది రాజ్యాంగంలో ఉంది అంటే అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయడానికి అధికారం ఉండదు. అందువల్ల మేము రాజ్యాంగంలో పెట్టకపోతే అవ్వదు అని అంటే దే హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. ఇండియన్ గవర్నమెంట్కి సిక్కిం గవర్నమెంట్కి అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ జరిగిన క్రమంలో 35th అమెండ్మెంట్ 1974లో ఒక అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 2A ఒకటి పెట్టారండి, 10th షెడ్యూల్ ఒకటి పెట్టారు. ఆమె క్లియర్ రైట్. అయితే ఇందులో ఒక పాయింట్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 35th అమెండ్మెంట్ 1974 ప్రకారంగా
ఈ సిక్కింలో ఉన్న ఎవరైతే ఎంపీస్ కానీ ఉంటారో వాళ్ళు ఏమైనా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి ఓటు వేయచ్చా? నో. సిక్కిం అనేది ఇండియాలో అసోసియేటివ్ స్టేట్ కింద ఉంది, అందుకని వాళ్ళు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటు వేయలేరు. ఇది 35th అమెండ్మెంట్ ప్రకారంగా ఇచ్చిన ఒక హక్కు అండి. ఐ క్లియర్? రైట్. లెట్స్ లుక్ ఇంటూ దిస్ ఆర్టికల్ 2A. ఇలా నడుస్తున్న తరుణంలో ఇంకా స్టిల్ అప్పటికి, ఎందుకంటే కింగ్ తాలూకా కొంచెం దౌర్జన్యం గట్ట ఎక్కువ పెరిగిపోవడంతో పీపుల్ స్టాప్ చేయలేకపోయారు. దాంతో అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ కాజీ లెండప్ దొర్జీ అన్న వ్యక్తి ఏం చేశారనంటే ఇండియన్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి, బాబు ఇక్కడ సిచ్యువేషన్స్ అంతా కంట్రోల్లో లేవు, దయచేసి దీన్ని ఇండియాలో కలిపేసుకొని మాకు ఒక స్టేట్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. స్టేట్ స్టేటస్ ఇవ్వడానికి అమెండ్మెంట్ చేయాల్సిన పని లేదు, అంటే చేసిన అమెండ్మెంట్ని ముందు కొట్టేయాలి, అంతే కదా. ఎందుకంటే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్ చేయాలనుకుంటే అది అమెండ్మెంట్ కాదు అని ఇందాకే చెప్పాను నేను, రైట్. ఎందుకంటే ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక భూభాగం ఇండియాలో కలిసింది, అంటే బౌండరీ మారింది. ఇప్పుడు ఆల్టర్ ద బౌండరీస్ చేంజ్ అయ్యాయి, ఒక ప్రాంతం ఇండియాలోకి వచ్చింది. ఆ ప్రాంతానికి స్టేట్ స్టేటస్ ఇవ్వాలి, చట్టం చేయాలి, బట్ అమెండ్మెంట్ కాదు. చట్టం చేయడం వేరు, అమెండ్మెంట్ వేరండి. ఓకే, ఐ క్లియర్? సో ఇండియన్ ఆర్మీ వెంటనే గ్యాంగ్టాక్ మొత్తం తన కంట్రోల్లో తీసుకుంది. రెఫరెండం 1975లో ఒకటి ఏర్పాటు చేశారు. 97% మొత్తం అంతా కూడా ఇండియాలో జాయిన్ అవడానికి సిద్ధపడ్డారు. రెఫరెండం అయితే ఈ రెఫరెండంని కొంతమంది డిబేట్లలో కానీ, క్రిటిక్స్ వాళ్ళు కానీ, కాన్స్పిరసీ థియరీస్ కానీ, వెస్ట్రన్ మీడియా, చైనీస్ మీడియా, కమ్యూనిస్ట్ మీడియా వీళ్ళెవ్వరూ కూడా ఇండియా ఆక్రమించేసుకుందండి, ఇండియా ఆక్రమించుకుంది కానీ అలా చేయలేదు, ఇది ప్రాపర్ది కాదు అని చెప్పి అప్పట్లో రచ్చలేసి రంకులేశారు. అయినప్పటికీ కూడా ఇండియా హ్యాస్ డిడ్ దిస్ జాబ్. రెఫరెండం పెట్టింది, మొత్తం ప్రజలంతా ఇండియాతో కలిసిపోతామని అన్నారు. సో ఇంకా కింగ్ చేసింది ఏం లేదు. సో ఆబ్వియస్లీ ఇండియా ఏం చేస్తుంది, ఆఫ్టర్ రెఫరెండం అది ఇండియా యూనియన్లో కలుపుకుందండి. రెఫరెండం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక అమెండ్మెంట్ చేశారు 1975లో 36th అమెండ్మెంట్ చేశారు. ఈ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 2A తీశారు, 10th షెడ్యూల్ కూడా తీశారు, రైట్. తీసేసి స్టేట్ అయిపోయింది కదా, ఫస్ట్ అండ్ 4th షెడ్యూల్లో పేరు రాస్తారు. అంటే 22nd స్టేట్ 26th ఏప్రిల్ నాడు 1975 నాడు ఇండియాలో ఒక స్టేట్ కింద సిక్కిం ఏర్పడిపోయింది. సో సిక్కిం ఫస్ట్ డే కింద మన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాజీ కింద అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన ఏ రోజైతే సీఎం కింద ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజునే సిక్కిం స్టేట్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది, 16th May ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక ప్రాంతం ఇండియాలోకి వస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి అమెండ్మెంట్ చేయాల్సిన పని ఇది ఏం లేదండి. కానీ అక్కడున్న గవర్నమెంట్ అది ఆస్క్ ది ఇండియన్ గవర్నమెంట్, బాబు మాకు ఒక స్టేటస్ కావాలి, మాకు ఒక స్టేటస్ ఇవ్వండి. మీరు జాగ్రత్తగా గమనించాలండి, ఇక్కడ నేను 2 పాయింట్లు చెప్తున్నాను. నెంబర్ 1 పాయింట్, ఒక ప్రాంతం ఒక దేశాన్ని మనం యుద్ధంలో గెలిచి కానీ, కొనుక్కొని కానీ, లేదు అంటే లీజుకి తీసుకొని కానీ ఒక ప్రాంతం ఇండియాలోకి వస్తే మనం చట్టం చేయాల్సిన పని లేదు. కానీ ఆ దేశంలో ఉండే ప్రజలు మనల్ని అడుగుతున్నారు. ఏమని అడిగారు? సిక్కింలో ఇప్పుడు ప్రజలు కింగ్ ఎలా అయితే ఉన్నారో ఆయన మనల్ని అడిగారు, బాబు మాకు ప్రొటెక్టివ్ స్టేటస్ ఇవ్వండి అని. అప్పుడు ఆటోమేటిక్గా మన ఆర్మీ, మన మనీ, మన రైల్వే, మన పోలీస్ ఫోర్సు అంతా వెళ్ళి అక్కడ ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఇండియాలో ఎక్కడ ఉన్న ప్రజలు అడిగారు అనుకోండి, మీరు ఎందుకంటే మా డబ్బులు అక్కడికి వచ్చి పెడుతున్నారని. అరే చట్టంలో ఉన్న వెసులుబాటు ఆర్టికల్ 2A వాళ్ళకి స్టేటస్ కల్పించింది ఇండియన్ గవర్నమెంట్. దీన్ని 1974లో ప్రజలందరూ ఒప్పుకున్నారని చెప్పడానికి కావాలి, అందుకని అమెండ్మెంట్ చేస్తాం. ఎప్పుడైతే సిక్కిం తనకున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ అన్నింటినీ కొంచెం కుదేలైపోవడంతో డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్కి వచ్చి మమ్మల్ని స్టేట్ చేసేయండి అని ఎప్పుడైతే అడిగారో, స్టేట్కి మనం చేయాల్సిన పద్ధతి అయితే అమెండ్మెంట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి జరిగిన అమెండ్మెంట్ ద్వారా, అంటే 35th ద్వారా ఏదైతే ఆర్టికల్ 2A 10th షెడ్యూల్ వచ్చిందో అవి రెండు 36th అమెండ్మెంట్ ద్వారా 2A 10th షెడ్యూల్ రెండు తీసేస్తాం, రైట్. అందుకే మీకు ఆర్టికల్ 2A అనేది ఇప్పుడు కనిపించదు. కాన్స్టిట్యూషన్ ఏదైనా మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాన్స్టిట్యూషన్ అని కొట్టి మీరు ఓపెన్ చేసినట్టయితే ఆర్టికల్ 2A కనిపించకపోవడానికి కారణం అది. ఇట్స్ రిపెల్డ్ నా. ఇది సిక్కిం స్టోరీ, రైట్. దాని తర్వాత మళ్ళీ మన వాళ్ళు రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇది కానీ బెటర్గా జరుగుతూ వెళ్ళదు. అయితే దీని మీద చైనా స్టాండ్ ఏంటి అని అంటే, చైనా ఈ మర్జర్ని ఒప్పుకోలేదండి. సమస్య లేదమ్మా మేము ఒప్పుకోమని చెప్పి చైనా చాలా స్ట్రిక్ట్గా నిలిచింది. చైనా ఈవెన్ 2003 వరకు కూడా తన మ్యాప్స్లో సిక్కింను ఒక ఇండిపెండెంట్ స్టేట్ కింద మాత్రమే చూపించడానికి ట్రై చేశారు. 2003లో ఫస్ట్ టైం చైనా తన వెబ్సైట్లో ఇండిపెండెంట్ ఏషియన్ కంట్రీ కింద తీసింది. సిక్కింని ఇండియాస్ ఇంటిగ్రల్ పార్ట్ కింద రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టింది. అయితే వాళ్ళు అలా రికగ్నైజ్ చేయడానికి వాళ్ళు మనల్ని ఏమడిగారు అంటే, మీరు టిబెట్ని ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా కింద చూడండి, రికగ్నైజ్ చేయండి, ఆటోమేటిక్గా మేము సిక్కింని ఇండియాస్ ఇంటిగ్రల్ పార్ట్ కింద రికగ్నైజ్ చేస్తామని చెప్పారు. మనం అది రికగ్నైజ్ చేస్తాం, వాళ్ళు ఇది రికగ్నైజ్ చేస్తారు. సో 2003 దగ్గర నుంచి ఇది వెళ్ళింది. అప్పటి నుంచి ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ప్రాస్పరసింగ్ కొంచెం ఇంకా పెరుగుతూ వస్తుంది, రైట్. అయితే 2005లో చైనా ఏం చేస్తుంది అంటే,
ఈ సిక్కింలో ఉన్న నాతూలా పాస్, టిబెట్కి మనకి బార్డర్కి, చైనాకి మనకి బార్డర్ కింద ఉందండి. ఆ బార్డర్లో ఇక్కడి నుంచి ట్రేడ్ చేసుకుందాము, ఈ ప్రాంతం నుంచి ట్రేడ్ మొత్తం పంపిద్దాము, లారీలు కానీ బస్సులు కానీ ఈ ప్రాంతం నుంచే వెళ్ళాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇలా అగ్రిమెంట్ చేయడం వల్ల ఏం జరిగింది, చైనీస్ అప్రూవల్ రికగ్నైజ్ సిక్కిం as an ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అండి. ఇండియాకి ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయినట్టే. 2005లో చైనీస్ ప్రెసిడెంట్ అయిన వెన్ జియాబో సిక్కింకి వచ్చారు అండ్ సెడ్ వెరీ క్లియర్లీ, మనకి ఇండియాకి ఉన్న రిలేషన్స్లో సిక్కిం వాజ్ నో లాంగర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పారు ఆయన. రైట్, ఇది ఆర్టికల్ 2 గురించి. ఐ థాట్ యూ గాట్ ఎ క్లారిటీ. నౌ లెట్స్ లుక్ ఎట్ ఆర్టికల్ 3. ఆర్టికల్ 3, ఎనీ స్టేట్ ఇన్ ఇండియా కెన్ బి క్రియేటెడ్ బై 3 డిఫరెంట్ మీన్స్. ఏం చేయొచ్చు, కొత్త స్టేట్ రావాలంటే ఆల్రెడీ పాత ఉన్న స్టేట్ని బ్రేక్ చేయాలి, లేదా బౌండరీ మార్చాలి, లేదా యూనియన్ టెరిటరీకి ఫుల్ ప్లెజ్డ్ స్టేటస్ ఇవ్వాలి, లేదా కొత్త ప్లేస్ ఏమైనా రావాలి. ఎలా రావచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్టికల్ 3 ఎంపవర్స్ ది పార్లమెంట్. పార్లమెంట్కి కొత్త స్టేట్ని క్రియేట్ చేసే అధికారాన్ని ఆర్టికల్ 3 ఇస్తుంది. అలాగే పక్క రాష్ట్రం తాలూకా బౌండరీస్ని మార్చేది కానీ, పక్క రాష్ట్రాల తాలూకా పేర్లు మార్చేది కానీ, ఆ బౌండరీని ఇవన్నీ చట్టం ఖచ్చితంగా ఆర్టికల్ 3 ద్వారా ఇండియన్ పార్లమెంట్కి అవకాశం ఉంది. సో ఒక యూనియన్ టెరిటరీని కూడా ఫుల్ ప్లెజ్డ్ స్టేట్ కింద మార్చే అవకాశం ఆర్టికల్ 3కే ఉంది. ఆమె క్లియర్? అయితే ఇండియా ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి ఏదైనా వీ హ్యావ్ ఎన్ ఇన్హెరెంట్ పవర్ ఉంటుందండి. మనం ఒక కొత్త ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకునే అధికారం మనకుంది. అంటే బై వార్ అవ్వచ్చు, లేదా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అవ్వచ్చు, పర్చేజ్ అవ్వచ్చు, లీజ్ అవ్వచ్చు. దీనికి చట్టం చేయాల్సిన పని లేదు, ఎస్టిమేషన్స్ అక్కర్లే. సో ఏదైనా ప్రాంతాన్ని ఇండియాలోకి తీసుకొస్తున్నప్పుడు అడ్మిట్ ద సేమ్ ప్లేస్ ఇన్ టు ఎ స్టేట్ అయితే మాత్రం ఒక లా చేయాలి. సచ్ లెజిస్లేషన్ ఆఫ్ లా ఫాలోడ్ బై సూటబుల్ చేంజెస్ ఇన్ ఫస్ట్ షెడ్యూల్లో కూడా ఒక చట్టం తీసుకురావాలి, అంటే ఒక చేంజ్ తీసుకురావాలి. అలాగే 4th షెడ్యూల్లో కూడా. కానీ ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదు. ఎవరు చెప్పారు? ఆర్టికల్ 4 చెప్పింది, ఇందాక చదువుకున్నాం. అంటే ఒక కొత్త టెరిటరీని తీసుకొచ్చాడు. అలాగే ఈ చేంజ్ ఆఫ్ నేమ్ కూడా ఆర్టికల్ 3లోనే ఉంటుందండి. దాన్ని ఎలా, ఆ పవర్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? ఎస్, స్టెప్స్ టు బి ఫాలోడ్. ఒక ప్రాసెస్ ఆఫ్ ద అంటే ఒక స్టేట్ తాలూకా పేరు మార్చాలని అనుకునేటప్పుడు అది స్టేటే ఆ ప్రాసెస్ని తీసుకురావాలండి. స్టేటే తీసుకురావాలా, సెంటర్ మార్చలేదా అంటే స్టేట్కి తెలియకుండా? నో, స్టేట్కి తెలియకుండా కూడా సెంటర్ మార్చే అవకాశం ఉందండి. అయితే అలా పెట్టేటప్పుడు కూడా ఒక దారి ఉంది, ఇలా చేసేటప్పుడు కూడా ఒక దారి ఉంది. లెట్ us సపోజ్ దాట్ మనం ఫస్ట్ యువతల పక్క నుంచి చూద్దాం. అంటే స్టేట్ తరహాలో, అంటే స్టేట్ ఇనిషియేట్ చేయాలి. స్టేట్ ఇనిషియేట్ చేస్తే పవర్ ఈస్ దేర్ అండర్ ఆర్టికల్ 3. ద పార్లమెంట్ has the power to change the name of the state even if such proposal does not come under the concerned state. అది ఇందాక మీకు చెప్పింది. స్టేట్ నుంచి ఆఫర్ వస్తేనే పేరు మార్చాల్సిన పని లేదండి. సెంట్రల్ గవర్నమెంట్కి మార్చాలనిపిస్తే మార్చేయవచ్చు. అంటే పవర్ స్టేట్కి ఇవ్వలేదండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కే ఉంది. ఎందుకు అనంటే ఇండియా అనేది ఎక్కువ యూనియన్ లాగే ఉంటుంది, అంటే ఒక సింగిల్ కంట్రీ లాగే వ్యవహరిస్తుంది తప్పితే ఈ ఫెడరల్ ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మన దీంట్లో. చూద్దాం ఎలా అసలు ప్రొసీజర్ ఏంటి. స్టెప్ 1, స్టేట్ అసెంబ్లీ ఫస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్లు క్రియేట్ చేసి ఆ బిల్లు మొత్తం అంతా తయారు చేసి, ఇదిగో ఈ విధంగా మేము పేరు మార్చాలనుకుంటున్నాము, మీరు అడిగారు కాబట్టి ఈ విధంగా మేము పేరు మార్చాలనుకుంటున్నాము, మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్కి పంపిస్తుంది. స్టేట్ లెజిస్లేచర్ విల్ గివ్ ఇట్స్ వ్యూస్, తన ఒక వ్యూస్ అన్నీ ఇస్తుంది. ప్రెసిడెంట్ గారు ఈ బిల్లు తయారు చేసి ఆ బిల్లుని స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తారు. స్టేట్ గవర్నమెంట్కి పంపించేటప్పుడు ఇంత టైంలో మీరు నాకు ఏదో చెప్పండి అని ప్రెసిడెంట్ పంపిస్తారు. పంపించేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ లెజిస్లేచర్ ఏం చేస్తుందంటే ఇక్కడ మన చట్టసభలో వాళ్ళ వ్యూస్ అన్నీ ఇస్తారు. ఒకవేళ టైంలో ఇస్తే సరే, ఇవ్వకపోతే మళ్ళీ ప్రెసిడెంట్ని రిక్వెస్ట్ చేసుకొని టైం పెంచమని అడగాలి. లేదా ఆ ఇచ్చిన టైంలో ప్రెసిడెంట్ కొంచెం కోపదార మనిషి అనుకోండి, ఇంకేముంటుంది, వెళ్ళిపోయినట్లు లెక్క. అంటే వన్స్ ద టైం ఎక్స్పైర్డ్ ప్రెసిడెంట్ ఏం చేస్తారు, ఆ బిల్లుని తీసుకుని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసగానే పాస్ అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ తన సిగ్నేచర్ పెడతారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ సిగ్నేచర్ పెట్టారో స్టేట్ తాలూకా నేమ్ మారిపోయినట్టే. ఎగ్జాంపుల్ ఒరిస్సాని ఒడిస్సా కింద మార్చారు. ఇది 2008లో బిల్ పెట్టారండి, 2010లో ఇది వచ్చింది. అయితే ఇందులో మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒరిస్సా ఇనిషియేట్ చేస్తుందండి. ఒరిస్సా ఏమన్నారంటే మాకు ఒరిస్సా అని పేరుద్దండి, మా భాష ఒడియా కాబట్టి మేము ఒడిషా అని పిలవాలనుకుంటున్నాము అని అన్నారు. దెన్ బిల్లు అక్కడ పెట్టారు. ఆ బిల్లుని ఇలా అనుకుంటున్నాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయాన్ని చొచ్చనీయం తీసుకొని ఒక బిల్లు తయారు చేస్తుంది. ఆ బిల్లు ప్రెసిడెంట్ గారికి పంపించారు. ప్రెసిడెంట్ గారు స్టేట్ లెజిస్లేచర్కి మళ్ళీ పంపించి ఇంత టైం అని ఇచ్చారు. ఆ టైంలో తన వ్యూస్ అన్నీ ఇచ్చింది. ప్రెసిడెంట్ గారు దాన్ని పార్లమెంట్లో ఇనిషియేట్ చేశారు. ఆటోమేటిక్గా ఇనిషియేట్ చేయగానే బిల్లు పాస్ అయింది. ప్రెసిడెంట్ సంతకం పెట్టారు. 2010 దగ్గర నుంచి ఒరిస్సా ఆల్టర్నేషన్ ఆఫ్ ద నేమ్ యాక్ట్ 2010 అని ఒక చట్టం వచ్చింది. ఆ వాటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని ఒడిస్సా అని పిలవాలి తప్పితే ఒరిస్సా అని పిలవకూడదు.
అలాగే ఆర్టికల్ 3 ప్రతి కంట్రీకి కూడా అంటే లీగల్ ప్రాసెస్ ఆఫ్ సీడింగ్ ఏ టెరిటరీ టు అదర్ కంట్రీ. మనకేమైనా అలాంటి ఇది ఉంటుందా అంటే మన భూభాగాన్ని ఇంకో కంట్రీకి ఇస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే మనం ఏమైనా చట్టం చేయాలా చట్టం చేయకూడదా అన్నది మనం చూసుకున్నట్టయితే ప్రతి కంట్రీకి బోర్డర్ డిస్ప్యూట్స్ కామన్ అండి. మనకి పాకిస్తాన్కి బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మనకి చైనాకి ఉన్నాయి, మనకి బంగ్లాదేశ్కి కూడా ఉన్నాయి, మనకి మయన్మార్కి కూడా ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా మనం ఎలా సెటిల్ చేసుకోవాలని అంటే ఇద్దరు డిప్లొమసీ, ఫస్ట్ డిప్లొమసీ సెటిల్ చేస్తాం, డిప్లొమసీ వర్కౌట్ అవ్వకపోతే వార్లోకి వెళ్తాం. సో ఒక కంట్రీ నుంచి ప్లేస్ రావాలన్నా మనం ఒక కంట్రీకి ప్లేస్ ఇవ్వాలన్నా ఈ రెండు కూడా ఆర్టికల్ 3లోనే ఉంటాయి. అయితే దీని మీద చాలా పెద్ద చర్చనీయాంశం కథ జరిగింది, దాన్ని బెరిబరీ యూనియన్ కేసు అని అంటాం. అయితే ఈ ఎస్పెషల్లీ బెరిబరీ యూనియన్ కేసు గురించి అయితే మాత్రం దానికి ప్రియాంబుల్కి లింక్ ఉంది, దాన్ని ఒక సపరేట్ వీడియోలో చూద్దాం. అసలు బెరిబరీ యూనియన్ కేసు అంటే ఏంటో ఒక చిన్న దీంట్లో చూద్దాం. ఇండియా పాకిస్తాన్కి మధ్యలో ఉన్న బౌండరీని మొత్తం కూడా సర్ రాడిక్లిఫ్ అనే ఒక వ్యక్తి ఈ డివిజన్ చేశారు. ఈ రాడిక్లిఫ్ అన్న ఒక వ్యక్తిని లార్డ్ మౌంట్ బ్యాటన్ పిలిచి, బాబు టైం అయిపోయింది, మనకి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి అర్జెంటుగా ఇండియా నుంచి, సో నీకు ఒక టైం ఇస్తుంది, వారం రోజులు ఇస్తున్నావు, వారం రోజుల్లో గీసే అని చెప్పి చెప్పాడు. ఈ రాడిక్లిఫ్ అన్న వ్యక్తికి క్షుణ్ణంగా ఇండియా గురించి కానీ పాకిస్తాన్ గురించి ఏమీ తెలియదు. ఏదో ఒక వర్కప్ చెప్పారు, వేరంగా చేసి వెళ్ళిపోవాలి. సో అందుకని ఆయన కూడా అంతే వేరంగా చేశాడు. ఈ డిస్ప్యూట్స్ ఉన్న ఇబ్బందులు కానీ దాని గురించి ఏమీ తెలియదు. దీనివల్ల ఈయనకి తెలియకపోవడం వల్ల ఈయన ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవడం వల్ల చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయండి. సమ్ డిస్ప్యూట్స్ అక్రాస్ ద బోర్డర్ చాలా ఉన్నాయి. అలాంటి ఒక డిస్ప్యూటే బెరుబరీ డిస్ప్యూట్. ఈ డిస్ప్యూట్ ఎక్కడుంది అని అంటే జాయ్పాయ్ గుడి అని ఇండియాలో ఉన్న బంగ్లాదేశ్, అదే మన వెస్ట్ బెంగాల్లో ఉన్న ఒక ప్రాంతం. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ అయిపోయిందండి, ఒకప్పుడు పాకిస్తాన్. ఈ అప్పట్లో ఉన్న ప్రాంతాలని మనం ఎకరాలు ఇలా పిలుస్తాం కదా, తానా అంటారండి. ఓకే, ఇప్పుడు కూడా బంగాల్లో తానా అని పిలుస్తారు. ఆ కొన్ని తానాలు ఒక కంట్రీకి ఇవ్వాల్సింది ఒక కంట్రీకి ఇచ్చారు. అందులో ఒక తానాన్ని అయితే మనోడు యాక్టింగ్ మర్చిపోయాడు, ఈ సర్ రాడిక్లిఫ్ అన్న వ్యక్తి. దీంతో ఇబ్బంది స్టార్ట్ అయింది. ఎక్కడుంది జాయ్పాయ్ గురి? ఎగ్జాక్ట్గా మీకు పైన కనిపిస్తున్న సిక్కిం కింద రౌండ్లో కనిపిస్తుంది చూడండి, జాయ్పాయ్ గురి అని. చికెన్ నెక్ దగ్గర సిల్గూర్ కారిడార్ని ఎగ్జాక్ట్గా చికెన్ నెక్ అంటారు, దాని కింద దిగితే జాయ్పాయ్ గురి. ఆ జాయ్పాయ్ గురి దగ్గర ఒక వైట్ దీంట్లో ఒక చిన్న దీంట్లో ఉంది చూసారా, అది మనకి బెరుబరీ యూనియన్ అనమాట. సో దీని గురించి మనం చదువుకుంటాం. ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే దట్ వాజ్ అ లొకేషన్. లెట్స్ లుక్ ఇన్ టు దిస్. యూనియన్ నెంబర్ 12 లైస్ విత్ జాయ్పాయ్ గుడి తానా అవార్డెడ్ టు ఇండియా. కానీ అంటే అది ఇండియాకి రాసేసారండి ఆయన, కానీ యాక్చువల్గా ఒరిజినల్గా ఇవ్వాల్సింది పాకిస్తాన్కి. అంటే పాకిస్తాన్ పేపర్లో పాకిస్తాన్ వైపు అని రాశాడు, కానీ బార్డర్లో వేసేటప్పుడు మన పక్క రాస్తాడు దాన్ని. అంటే అక్కడి నుంచి వచ్చే ట్యాక్స్లు కానీ ఇవి కానీ మనం తింటాం కదా, మనమే తింటున్నాం నార్మల్గా. దీనికి కొన్ని రోజులకి చెక్ చేసుకున్నప్పుడు పాకిస్తాన్కి బలి వెలిగింది, అరే ఇది మా ప్రాంతం కదా, మాకు ఇవ్వాలి కదా, మీరు మాకు ఇవ్వకుండా మీరు తీసుకుంటున్నారు ఏంటి అని. దాన్ని పాకిస్తాన్ క్లెయిమ్ చేయడం మొదలుపెట్టింది. క్లెయిమ్ చేయగానే మన నెహ్రూ గారు వెంటనే నెహ్రూ నూన్ అగ్రిమెంట్ అని 1958లో ఒక అగ్రిమెంట్ చేసి, ఇదిగో ఈ ప్రాంతాలు మీరు తీసుకుంటే ఈ ప్రాంతాలు మేము తీసుకుందాం, దీన్ని సామరస్యంగా పరిశీలించుకుందాం కానీ యుద్ధం చేసుకోవాల్సిన పని లేదు అని చెప్పి నెహ్రూ నూన్ అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో మనం తేల్చింది ఏంటంటే హాఫ్ మీవి హాఫ్ మావి అని తేల్చారు, హాఫ్ టు ఇండియా హాఫ్ టు పాకిస్తాన్. దానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు, నెహ్రూ నూన్ అగ్రిమెంట్ ఇదైంది. నా ఇక్కడ క్వశ్చన్ ఎరైజ్ అయింది ఏంటంటే, డస్ పార్లమెంట్ హస్ అ పవర్ టు ట్రాన్స్ఫర్ ద టెరిటరీ ఆఫ్ బెరిబరీ టు పాకిస్తాన్? పార్లమెంట్గా పవర్ ఉందా అన్నది క్వశ్చన్ రైజ్ అయింది. ఈ అంటే రాజ్యాంగం మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని మొత్తం ఎతికిసారి ఎక్కడ ఏం కనిపించలేనప్పుడు మరి ఏం చేయాలి? ఇలా కనిపించలేనప్పుడు ఎవరినో ఒకరిని అడగాలి కదా. ఎవరిని అడగాలి? రాజ్యాంగం రాసిన వ్యక్తి ఉన్నాడు, అయినప్పుడు కూడా ఆయన అడగకుండా సుప్రీంకోర్టు ఎలాగో ఉంది కదా దాన్ని అడుగుదామని చెప్పి సుప్రీంకోర్టుకి అడిగే అధికారం ప్రైమ్ మినిస్టర్కి లేదు. ప్రైమ్ మినిస్టర్ వెంటనే ప్రెసిడెంట్కి చెప్పారు, ప్రెసిడెంట్ ఏమో మన సుప్రీంకోర్టుని అడిగారు. దాన్ని అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటాం ఆర్టికల్ 143 ప్రకారంగా. సో డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ జరిగింది ఆర్టికల్ 3 మీద. జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, పార్లమెంట్ హ్యాస్ నాట్ కాంపిటెంట్ టు మేక్ ఎలా, పార్లమెంట్కి అంత కాంపిటెంట్ లేదు, అంత కాంపిటెన్సీ లేదు నెహ్రూ నూన్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి చెప్పింది. అంటే మీరు చేయలేరండి, ఇలా చేయలేరు, ఎందుకంటే అలాంటి ప్రతిపాదన ఎక్కడా కూడా అంబేద్కర్ గారు ఇందులో రాయలేదు. ఒక భూమి ఇస్తే ఏం చేయాలన్న థాట్ ఆయనకి ఎప్పుడు రాలేదనుకుంటాను, అందుకని రాజ్యాంగంలో ఎక్కడా పెట్టలేదు. అది పెట్టలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పార్లమెంట్ ముందు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి ఆ పాయింట్ గురించి రాసి అప్పుడు నెహ్రూ నూన్ అగ్రిమెంట్ చేయండి అని చెప్పి మన జ్యుడిషియరీ ఇచ్చింది. ఎంత చేయాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పట్లో కాదు అని చెప్పి నెహ్రూ గారు సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని పక్క దోసేసి ఆయన చేయాల్సింది ఆయన చేసుకున్నాడు. సో అందుకని దీని మీద ప్రియాంబుల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అని ఒక డిస్కషన్ పెద్ద జరిగింది. ఇది లేటర్ మన వీడియోలో దీన్ని డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ బెరుబరీ రాడిక్లిఫ్ లైన్స్ గురించి, ఈ బార్డర్ డిస్ప్యూట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రైట్. సో ఆర్టికల్ 4
ఆర్టికల్ 4 ఏంటంటే ఆర్టికల్ 2 ద్వారా కానీ 3 ద్వారా కానీ వచ్చిన కొత్తవి ఏవైనా ఉంటే, కొత్త రాష్ట్రాలు కానీ ఏమైనా ఉంటే, దాని తాలూకా సప్లిమెంటల్ కానీ ఇన్సిడెంటల్ కానీ కాన్సిక్వెన్షియల్ మ్యాటర్స్ కానీ ఏమైనా ఉంటే అవి ఫస్ట్ అండ్ 4th షెడ్యూల్లో పెట్టండి, అలాంటివి ఖచ్చితంగా ఫస్ట్ 4th షెడ్యూల్లో పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాట్ వాజ్ ఆర్టికల్ 4. అయితే ఇందులో మీరు బిట్స్ ఎక్స్పెక్ట్ చేయగలిగేవి ఏంటి అని అంటే ఆర్టికల్ 2, 3, 4 సిక్కిం స్టోరీ, దాని మీద చైనా ఏమన్నది, ఆర్టికల్ 2A అంటే ఏంటి, హౌ టు ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్, ఒక స్టేట్ తాలూకా నేమ్ని ఎలా చేంజ్ చేయాలి, హౌ టు క్రియేట్ ఎ న్యూ స్టేట్, కొత్త స్టేట్ని ఎలా క్రియేట్ చేయాలి అన్నది. నెక్స్ట్ వీడియో మనకి ప్రియాంబుల్ బెరిబరీ కేసు మీద వస్తుంది, రాడికల్ ఫ్లైన్ మీద. దాని తర్వాత వీడియో సిటిజన్షిప్ మీద, దాని తర్వాత వీడియో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆఫ్ హిస్టరీ గురించి వస్తుంది. ఓకే రైట్. అయితే ఇందులో ఒక చిన్న కరెంట్ అఫైర్ ఉందండి, ఈ మధ్యనే ఇది కూడా దీంట్లో ఉంది. అంటే మీకు దీని మీద కూడా అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీని గురించి కూడా నేను చెప్తున్నాను. ఇది యూపీఎస్సీకి కూడా చాలా ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ది ఏపీఎస్సీ. యూపీఎస్సీకి అయితే జిఎస్ పేపర్ నెంబర్ 3 బుల్లెట్ పాయింట్ నెంబర్ 16 to 20 మధ్యలో ఉంటుందండి. ఇంటర్నల్ ఎమర్జెన్సీస్ కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ అని అంటారు దీన్ని, ఆ పాయింట్లోకి వస్తుంది. సో గ్రేటర్ తిప్రా ల్యాండ్, గ్రేటర్ తిప్రా ల్యాండ్ అంటే త్రిపురానండి, అంతకుమించి ఏం లేదు. అయితే సెవరల్ ట్రైబల్స్ ఆర్ డిమాండింగ్ టు మేక్ ఎ న్యూ స్టేట్, కొత్త స్టేట్ చేయండి అన్న, మాకు కొత్త స్టేట్ ఇవ్వండి అని చెప్పి అరవడం మొదలుపెట్టారు. ఎందుకు అలాగా, అసలు ఏం జరిగింది? త్రిపురలో 19 నోటిఫైడ్ ట్రైబల్స్ ఉన్నారండి. 5.92 lakhs త్రిపురాస్ అయితే 1.82 lakhs రియాంగన్స్ అని ఇంకో ట్రైబ్స్. దీనివల్ల కొత్తగా 2 పార్టీలు పుట్టుకొచ్చాయి. ఒకటి త్రిపుర మోత, తిర్పా ఇండిజినియస్ రీజనల్ అలయన్స్ అని ఒక పార్టీ అయితే, ఐపీఎఫ్టీ ఇండైజినియస్ పీపుల్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర అనేది ఇంకో పార్టీ. వీళ్ళు ఇప్పుడు నినాదాలు ఏంటంటే సర్వైవల్ అండ్ ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతున్న 2 పార్టీలు, అంటే ఓన్లీ ట్రైబల్స్ కోసం, ట్రైబల్ జీవన అభివృద్ధి కోసం పోరాడుతున్న పార్టీలు. అసలు ఏం జరిగింది? ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏమైనా వ్యాలిడిటీ ఉందా? వ్యాలిడిటీ ఉంది. ఎందుకనంటే ఆర్టికల్ 3 ప్రకారంగా ఒక ఏరియాని పెంచడం అన్నా తగ్గించడం అన్నా జరిగేది ఆర్టికల్ 3 ప్రకారంగా. పెంచిన తర్వాత తగ్గించిన తర్వాత ఆటోమేటిక్గా ఒక స్టేట్ ఏర్పడింది. స్టేట్ ఏర్పడాలని అంటే ఆర్టికల్ 2 ద్వారా చేయాలి. అంటే కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈస్ వ్యాలిడేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంతకు అసలు ఏంటి స్టోరీ ఏంటి అని అనుకుంటే, మానికా డైనస్టీ అని ఒక డైనస్టీ ఉండేది 13th century. ఆ కింగ్ మనకి 1947లో ఎప్పుడైతే ఇదంతా జరిగిందో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ మీద సైన్ చేశారు. ఈయన కూడా ఆబ్వియస్లీ ఇండియాలో పార్ట్ అయిపోయింది. ఇండియాలో పార్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఇండైజినియస్ ట్రైబ్స్ అంతా కూడా మైనారిటీ అయిపోయారు. ఎలా మైనారిటీ అయిపోయారు? వాళ్ళే మెజారిటీ కదా, ఆ మొత్తం ఉండే వాళ్ళంతా వాళ్ళే అయినప్పుడు వాళ్ళ మెజారిటీ కదా, వాళ్ళ మెజారిటీ అనండి. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ కింద ఉన్న ఈ ప్రాంతం మొత్తం విడిపోయి బంగ్లాదేశ్ కింద తయారైపోయింది. బంగ్లాదేశ్లో ఉన్న చాలామంది హిందువులు కానీ మిగతా కమ్యూనిటీ వాళ్ళు కానీ అక్కడి నుంచి పారిపోయి త్రిపురలోకి వచ్చారు. అంటే బయట నుంచి వచ్చేవాడిని ఎప్పుడైనా మనం మైనారిటీ అని అంటాం, లోన్ ఉన్నవాడిని మెజారిటీ అంటాం. బయట నుంచి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది రావడం వల్ల ఏమైంది అని అంటే వాళ్ళు మెజారిటీ కింద మారిపోయారు, అక్కడే ఉన్న వాళ్ళ మెజారిటీ వాళ్ళు మైనారిటీ అయిపోయారు. అంటే మెజారిటీ బికమ్స్ మైనారిటీ, మైనారిటీ బికమ్స్ మెజారిటీ కింద అయిపోయింది. సో టోటల్ మనం దాన్ని జాగ్రత్తగా గమనించవచ్చు. వాళ్ళు రాకముందు ట్రైబల్ పాపులేషన్ 63.77% ఉండేది. నౌ ఇట్ వాజ్ అరౌండ్ 31.8%. So obviously they are starting an insurgency against India that they don't wanted to have, or otherwise try to bring a new state for them itself. That was the question. What do you mean by instrument of accession? It's a legal document అండి. 1935 వచ్చింది. 1947లో ప్రతి ప్రిన్సిపల్ స్టేట్కి ఇండియాలో చేరడానికి పాకిస్తాన్లో చేరడానికి ఒక అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్లో వన్స్ యూ హ్యావ్ సైన్డ్ ఇట్, అదే కదా మనం ఫస్ట్ వీడియోలో చూస్తుంది. ఫెడరల్ అని పెట్టుకుంటే సైన్ చేశారు కింగ్ నచ్చలేనప్పుడు అగైన్ హీ వాంటెడ్ టు మేక్ ఎ మూవ్ బ్యాక్, హీ విల్ మూవ్ బ్యాక్. బట్ వేరేస్ వన్స్ యూ సైన్డ్ ఇట్ యూ కాంట్ గో బ్యాక్, అంటే యూనియన్ అని వాడాలి. అందుకే మనం యూనియన్ వాడాం. రైట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి. మా కంటెంట్ తేవడంలో ఇంకా బెస్ట్ కంటెంట్ తీసుకురాగలుగుతాం, ఇంకా బెస్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకురాగలుగుతాం. ఇట్ హెల్ప్స్ యూ అ లాట్ యూ. సో యూట్యూబ్ ఛానల్ అయితే దానికి సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్, FB, Instagram, my blogspot, my website. Thank you a lot.